అవి మా ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో ముఖ్యంగా మొదటిసారి ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్స్కి ఈ డౌట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏంటంటే తమ బిడ్డ యొక్క కదలికలు అనేవి ఏ నెల నుండి మనం గ్రహించగలుగుతామనేసి. సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కామెంట్ రూపంలో. సో ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి ఈ డౌట్ క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియోలో క్లియర్గా వివరించడం జరుగుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో ఇక వీడియోలోకి పెద్దవాళ్ళు లేదా పక్క వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే 4 మంత్స్లోనే బేబీ మూమెంట్స్ తెలిసిపోతూ ఉంటాయి, 5 మంత్స్లోనే బేబీ మూమెంట్స్ తెలిసిపోతూ ఉంటాయి, సో మీకు ఇంకా తెలియట్లేదా అనేసి కంగారు పెడతా ఉంటారు. సో వీళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యారు కదా, సో వీళ్ళు కొంచెం నిజంగానే బేబీ మూమెంట్స్ తెలియట్లేదు, నాకు ఇంకా ఎందుకు ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటుందా అనేసి సో ఇట్లా కామెంట్లలో అడుగుతూ ఉంటారు. అక్క నాకు 5 మంత్స్ బేబీ మూమెంట్స్ ఇంకా తెలియట్లేదు అక్క, 4 మంత్స్ అని అడుగుతూ ఉన్నారు. సో మరి మా ఇంటి పక్క వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా తెలుస్తాయి త్వరగానే అంటున్నారు, నిజమేనా? సో ఎప్పుడు తెలుస్తాయి చెప్పండి అక్క అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే డాక్టర్స్ని కూడా భయపడిపోయి అడుగుతూ ఉంటారు, సో ఇప్పటి నుంచి తెలుస్తాయి మేడం అనేసి. సో మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్స్కి 6 మంత్స్ నుంచి మూమెంట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో అదైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఏం కాదు, కొంచెం లైట్గా తెలుస్తూ ఉంటాయి. 6 మంత్స్ పడినాక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కొంచెం తెలుస్తూ ఉంటాయి. 7 మంత్స్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి మూమెంట్స్ అనేవి కిక్స్ అనేవి చాలా మంచిగా ఇస్తుంది, మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతూ ఉంటాయి బేబీ మూమెంట్స్. బేబీ ఎటు తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది, ఏ టైంలో తిరుగుతుంది అనేది మనం అన్ని గ్రహించగలుగుతూ ఉంటాం. కానీ 6 మంత్స్లో అంత ఎక్కువగా ఉండవు, బట్ స్టార్ట్ అవ్వడం మాత్రం 6 మంత్స్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే కొందరిలో 6 మంత్స్ సెకండ్ వీక్ వచ్చినాక కూడా గ్రహించలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ప్లెజెంట్ అనేది ఒకవేళ మనకి ముందట ఉండడం వల్ల కూడా సో అట్లా కూడా తొందరగా గ్రహించలేరు అన్నమాట. సో ఒకవేళ మీ 6 మంత్స్ మీరు మళ్ళీ స్కానింగ్ చేసుకునే దాకా కూడా ప్లెజెంట్ అలాగే ఉంటే బేబీ మూమెంట్స్ మీకు కొంచెం తక్కువ తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ ప్లెజెంట్ వేరే వైపు ఉంటే మళ్ళీ మంచిగా యథావిధిగా తెలుస్తుంటాయి. కానీ బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తూ ఉంటుంది, కానీ మనం గ్రహించడంలో కొంచెం తొందరగా గ్రహించలేం. ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్స్కి సో 3rd మంత్స్ వరకు కూడా మనకి చాలా సిక్నెస్లు ఉంటూ ఉంటాయి, సో గందరగోళం ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ పడినాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని తెలియకుండా ఇబ్బందులు ఉంటాయి. సో మనం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి మనకి 6 మంత్స్ 5 మంత్స్ ఎండింగ్ నుంచి మూమెంట్స్ కొంచెం అనిపించినా కూడా మనం గ్రహించడానికి కొంచెం లేట్గా అవుతుంది అనమాట. సో అవి ఏంటి అనేది అర్థం కాదు. సో 6 మంత్స్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కొంచెం ఎక్కువగా తెలవడం వల్ల ఓకే ఇవి మూమెంట్స్ అన్నప్పుడు మనం గ్రహించగలుగుతాం అనమాట. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మంత్స్ ఎండింగ్ నుంచి తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తల్లులు అయి ఉన్నారు కాబట్టి. సో మూమెంట్స్ ఎట్లా ఇస్తుంది ఏంటి, ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలిసి ఉంటుంది. సో మూమెంట్స్ అనేవి ఎలా తిరుగుతాయి అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి సో 5 మంత్స్ నుంచే వాళ్ళు గ్రహించగలుగుతారు. బట్ మీరు కొంచెం 6 మంత్స్ నుంచి అయితే గ్రహించడం జరుగుతుంది అన్నమాట. సో బేబీ మూమెంట్స్ గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.